హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది, పెద్ద యుద్ధం రాబోతోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది అంటుంటే, ఎంత కాదు అని అనుకున్న ఆ ప్రభావం మన దేశాల మీద కూడా ఉంటుంది కాబట్టి, అంటే ఎగుమతులు దిగుమతులు ఇదంతా ఒక సైకిల్ కదండి. ఒక దేశం మీద ఇంకొక దేశం ఏదో ఒక వనరు కోసమో సోర్స్ కోసమో ఆధారపడుతూనే ఉంది. అది వాణిజ్యమా, వాటరా, ఇంధనమా, ఏదైనా కావచ్చు. ఈ సర్కిల్ తిరుగుతున్న నేపథ్యంలో ఈ పాకిస్తాన్కి సంబంధించి కొంతమంది అయితే, అంటే ఎప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, టెర్రరిజం అనేది పాకిస్తాన్లో ఖచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఆ దేశ ప్రభుత్వాలపై ఉంది. బట్ ఎందుకనో అవి ఆ దేశం ఆ పని చేయట్లేదు. ఇలా రకరకాల కథనాల నేపథ్యంలో ఒక 600 ఉగ్రవాదులు చనిపోయారు, స్థావరాలను మట్టుబెట్టారు, ఇలాంటివి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు, అసలు ఏం జరిగిందంటారు? అది సుబానల్లా మర్కజ్ అనేది ఒక పెద్ద టెరిటరీ. ఇప్పుడు మనకి ఒక మజీద్ లాంటి ప్రాంతం, ఒక కోట, పెద్ద కోట 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ఎక్కడంటే పాకిస్తాన్లో బహవల్పూర్ దగ్గర ఉంది. మనకి ఇటు రాజస్థాన్ బార్డర్స్ అనమాట, అటు సైడ్కి. ఏది కలేజా మూవీలో చూస్తామే, ఇటు వెళ్తే పాకిస్తాన్ బార్డర్ వస్తుంది అంటారు చూడు, ఆ ఏరియా అనుకో. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం టీవీలో కూడా చూసామైతే. అటువైపు ఈ ఒక పెద్ద స్థావరం ఉంది. 600 మంది ఉగ్రవాదులను అక్కడ పోషిస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్కి తెలియదా? పాకిస్తాన్ ఏం చెప్తుందంటే అసలు అలాంటి స్థావరం ఏం లేదు, మేము ఎప్పుడో వాళ్ళని స్ట్రిక్ట్గా చెప్పాము, మాకు తెలీదు, ఇలాంటివి ఏవో చెప్తుంది. బట్ అసలు అది చాలా పెద్ద కోట. దాంట్లో వసతులు చెప్పన, అక్కడ చాలామందికి శిక్షణ ఇచ్చే వీళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బాగా నేర్పిస్తారు. ఏమేమి నేర్పిస్తారు? ఈ గోతాఖోరీ అంటే అండర్ వాటర్లో వెళ్ళి బాగా అంటే చాకచక్యంగా యుద్ధం చేయడం. ఇది నీకు దేవర సినిమాలో అండర్ వాటర్లో ఎక్కువసేపు ఉండే విద్య నేర్పిస్తాడు సైఫ్ అలీ ఖాన్, 24 మందికి. అలా తయారు చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో. అండ్ నెక్స్ట్ అలాగే వాళ్ళకి స్విమ్మింగ్ పూలు, జిమ్, ఒక టైప్ ఆఫ్ ఫుడ్. నిజం చెప్పంటే వీళ్ళకి చాలా ఫిట్నెస్ అవసరమేమో, జిమ్ములు కసరత్తులు చేస్తారు. వాళ్ళ పని అదే, 24/7 ఈ పని మీదే ఉంటున్నారు. చాలా ఈజీగా చెప్పాలంటే మనకి దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ట్రైనింగ్ ఇచ్చిన 24 మెంబర్స్ పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ చాలా కర్కశంగా ఓ రకంగా ఉంటారు. అక్కడ వీళ్ళకి విల్లు విద్య. అండ్ ఈ మధ్య కాలంలో గుర్రపు స్వారీ నేర్పే టెరిటరీ కూడా ఉంది వాళ్ళకి. అంత పెద్ద స్థావరం, 15 ఎకరాల స్థావరం అమ్మ చెప్పాలంటే, ఒక పెద్ద కోట. అక్కడి నుంచే ఇలాంటి ఈ జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకలాపాలు చేస్తున్నారు. అండ్ ఆ హెడ్ ఎవడైతే ఉంటాడో వాడు విత్ ఫ్యామిలీ కూడా అందులోనే ఉంటాడు, వీళ్ళందరికీ దగ్గరుండి నేర్పిస్తున్నాడు అనేది ఒక న్యూస్. సో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే టార్గెటెడ్గా 2-3 స్థావరాలను అయితే చెల్లాచెదురు చేయగలిగారు. సో దీని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ఇది అంటే తెలుసు వాళ్ళకు కూడా, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ పెడతారేమో అని, మనం అక్కడ ఉండొద్దు అని కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎప్పటికైనా అది ఉండడం ప్రమాదమే కదా, దాన్ని కూల్ చేస్తారు. ఇవన్నీ నేర్పించడం, అక్కడ ఉన్నోడికి ఏంటంటే ప్రాణం మీద తీపి ఉండదు, ఎప్పటికైనా చచ్చిపోవడమే. ఇది మొత్తం అల్లాహ్ కల్పితం అన్నట్లుగా వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పేసి చాలామందిని చంపే ప్రయత్నం. నువ్వు బెల్ట్ బాంబు కట్టుకొని జనాలకు వెళ్ళడానికైనా సిద్ధమే. కాకపోతే బేసిక్గా ఈ జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబా ఈ సంబంధించిన ఉగ్రవాదులు ఏంటంటే ఈ టిఫిన్ సెంటర్లో బాంబులు పెట్టడము, ఫ్లైఓవర్ దగ్గర మీద బాంబులు పెట్టడం లాంటివి చేస్తారు. బట్ ఈ ఉగ్రవాద ఇక్కడ ఈ సుబానల్లా మర్కజ్లో తయారైన వాళ్ళు ఉంటారు చూసావా, వీళ్ళ టార్గెట్స్ ఎలా ఉంటాయంటే ఒకేసారి ఒక 5,000 మంది చావాలి, ఒకేసారి 10,000 మందిని చంపాలి. ఎక్కడెక్కడ బాగా జనాలు గుమిగూడుతున్నారో చూడండి, అక్కడ పేలుద్దాం. 26/11 ఆ తరహా పెద్దగా, అంటే లైక్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ టవర్ కూల్చడము, లేకపోతే ఇంకేదైనా చేయడం, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తాం. అండ్ ఈ సుబానల్లా మర్కజ్ ప్రాంతాన్ని 32 దేశాలు గుర్తించాయి, ఇది ఉగ్రవాద సంస్థ ఉండే స్థావరం అని. పాకిస్తాన్ అడిగితే నీకు అక్కడ మీ టెరిటరీలో ఇది ఉన్నప్పుడు మీరు ఎందుకండి తినంటే, మేము ఎప్పుడో నిర్మూలించాం, అది టెరిటరీ కాదు, అది మసీదు, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు,
మరి మీకు గోల్కొండ ఎలాగో మక్కా మసీద్ ఎలాగో మాకు సుబానల్లా మర్కజ్ అలాంటిది, అక్కడ ఇలాంటివి ఏమీ ఉండట్లేదని పాకిస్తాన్ చెప్తుంది. కానీ అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ సాగిస్తున్నారు కొంతమంది ఉగ్రవాదులు అనేది ఊరికే డౌట్ ఎందుకు వస్తుంది, అంతే ఊరికే ఎందుకు వస్తుంది. వీళ్ళకి శాటిలైట్ ఈ పిక్చర్స్ త్రూ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్ని చూస్తారు, చూడగలుగుతారు. అలా చూడడం వల్లే కదా స్థావరాలను గుర్తించి మొన్న 9 వాటిపైన మనము దాడి చేయడం జరిగింది. ఇప్పుడు సరే మన వాళ్ళు అంటే ఏదో అక్కడ ఉంటారు అనుకున్నారు ఉండొచ్చు, 31 దేశాలు ఎందుకు దాన్ని అలానే అనుకుంటే అనుకోవు కదా. ఎందుకంటే రకరకాల దేశాలపైన కూడా అప్పుడప్పుడు ఉగ్రదాడులు జరిగినప్పుడు వాళ్ళకి కూడా తెలుసు టెక్నాలజీ అంతటా డెవలప్ అయింది. సో దే నో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆ టెరిటరీలో అని. అక్కడ వీళ్ళు ఎప్పుడు గూగుల్ నుంచి చూసినా బయట నుంచి జనాలు రావడం పోవడం అట్లా టూరిజం లాగా ఏం కనబడవు, అందులోనే జనాలు ఉంటారు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఖచ్చితంగా అదే దీనికి సంబంధించే ట్రైన్ అవుతున్నారు అనేది. పాకిస్తాన్ అయితే దీనికి ఏం సమాధానం చెప్పట్లా. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇదే సుబానల్లా మర్కజ్. దాన్ని కూల్చేస్తే కనీసం ఒక 600 మంది 700 మంది ఉగ్రవాదుల్ని మనం అంతమొందించవచ్చు. అండ్ వాళ్ళ మెయిన్ ఎవడో ఉంటాడు కదా ఆ కమాండర్, వాడిని కూడా చంపొచ్చు అనేది వస్తుంది న్యూస్. కానీ అదంత చిన్న విషయమా? ఇప్పుడు సాధారణంగా మన దగ్గర మావోయిస్టులు ఉంటారు, మన దగ్గర ఉన్న మావోయిస్టుల్ని మనమే చంపడాలు హతమార్చాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం అంత గిల్టీగా ఏం ఫీల్ అవ్వం, ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి. మన దేశంలోనే ఏదైనా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళని మనం దూరం పెడుతున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషిస్తున్న ఈ టెర్రరిజం అని చెబుతూ ఉంటారు, దానివల్ల పక్క దేశాల వాళ్ళు ఇంతమంది చనిపోతుంటుంటే ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోరు? అయితే మేబీ తీసుకుంటే వాళ్ళకే ఇబ్బందులు అనే భయమేమో. లేదు ఓవరాల్గా జరిగేది అసలు ఆ దేశం మొత్తం ఉగ్రవాదులనే తయారు చేస్తుంది. అదే పెంచి పోషిస్తుంది. ఇప్పుడు మనకి స్కూళ్ళల్లో పిల్లలు చదివి డిగ్రీ పట్టా సాధించడం ఎట్లాగో వాడక్కడ ఉత్తమ ఉగ్రవాది అవ్వడము, వాళ్ళకే సన్మానాలు చేయడం లాంటివి జరుగుతున్నట్టు ఉంది. ఇప్పుడు మన దగ్గర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ అడవుల్లో మావోయిస్టులు కనిపించారు అనుకోండి హతమార్చుతూ ఉంటారు, వాళ్ళకి ఇంకా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు, మీరు మారండి రండి జనజీవన స్రవంతిలో కలవండి అనేది చెప్తారు. అండ్ ఒక్కసారి వాళ్ళు కన్ఫ్యూస్ అయిపోయి బయటకు వచ్చేస్తే వాళ్ళ జోలికి కూడా వెళ్ళరు, వాళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తుంటుంది గవర్నమెంట్. అంటే వాళ్ళని కూడా సహజ పౌరులుగానే గుర్తిస్తారు. ఒకళ్ళు నువ్వు మారకపోతే మాత్రం నీకు ఆ శిక్ష తప్పదు అన్నట్టుగా చూస్తాం ఇక్కడ మన దేశంలో జరుగుతున్న వాటికి. కానీ వీళ్ళు పక్క దేశాల వాళ్ళని చంపేస్తూ ఉన్నప్పుడు ఎలా? అండ్ ఇప్పుడు ఆ టైటిల్ చూడు, సుబానల్లా మర్కజ్, అదే ఒక దేవుడి పేరుతో ఉన్నటువంటి పవిత్ర స్థలం లాగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పవిత్రత ఇది, దాన్ని మనం చంపడమే వాళ్ళ మోటో, మెయిన్ మోటివే వాళ్ళని చంపడం, అంతే. అంత దేవుడి పేరుతో చేస్తారు చూడండి, వాళ్ళకి ఇంకా అర్థం కాదేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళ కాజే దేవుడి కోసం అంటారు, ఎలాగా వాళ్ళకి ఇంకా అంతేనేమో కదా, అలాగే పెరుగుతారు వాళ్ళు, అదే నిజం అనుకుంటారు. ఒక్కసారి ఈ పాకిస్తాన్ టెరిటరీ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసేస్తే ప్రపంచంలో ఉగ్రవాదం అనేదే ఉండదు ఇంకా చెప్పాలి అంటే. నిజం అది, ఎందుకంటే మిగతా ముస్లిం దేశాలు సిగ్గుపడేలా చేస్తున్నారు వీళ్ళ పనులని, అలా అట్లా ఉంది. థ్యాంక్ యూ.